ఉంది మూవీ మొత్తం అయితే నిజంగా ప్రతి ఒక్క సీన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అనుదీప్ గారి హ్యూమర్ క్యారెక్టర్ కూడా చేసినారు దీంట్లో. నిజంగా ప్రతి లైన్ అసలు ఎట్లా రాస్తున్నాడో అనుదీప్ అయితే నిజంగా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాము. ప్రతి ఒక్కరు ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారు మూవీ చూస్తే కనుక. టికెట్ ఎంత? టికెట్ ఫ్రీ 200 కదా, 200కి 200 జోకులు వేసాడని చెప్పి. బాబా అన్న టికెట్ 200కి 200 జోకులు వేసాడు దీంట్లో. అయితే మీరు లెక్క పెట్టుకోవాలి జోకులు అయితే. నిజంగా మస్తు అంటే మస్తు ఉంది మూవీ అయితే. అనుదీప్ చింపేశాడా డైరెక్టర్? అనుదీప్ అయితే డైరెక్టర్ అసలు ఆర్టిస్టా కమిడియనా అసలు ఏది కూడా యూజ్ చేయకుండా సింపుల్ గా కామెడీలో అందరితో నవ్విస్తున్నాడు. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది నాకైతే మూవీ చూస్తుంటే. సోషల్ మీడియాలో జాతి రత్నాల కంటే కూడా బ్లాక్ బస్టర్ ఇది కూడా చాలా పెద్ద హిట్ కాబోతుంది. నిజంగా చాలా బాగుంది మూవీ. చెప్పండి సినిమాలో ఫంకీ చాలా బాగుంది ఆ మూవీ. చూడక ముందు బాగుంది అనిపించింది, చూసిన తర్వాత చాలా బాగుంది అనిపించింది. సోషల్ మీడియాలో ఏమో బాగాలేదని చెప్తున్నారు. మరి అట్లేం లేదు బ్రో, ఏ మీడియాని పట్టించుకోకండి, మీరు వచ్చి చూడండి, అది మీ ఎక్స్పీరియన్స్ కదా. అంటే ప్రొడ్యూసర్ గారు ఒకసారి టైం పాస్కి చూడమని చెప్పారు, అట్లానే ఉందంటారా? ఇక టైం అయితే పాస్ అవుతుంది బ్రో. ఇట్స్ ఏ బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పుకోవచ్చు. సో విశ్వక్సేన్ గారు రీసెంట్గా ఏమి హిట్స్ ఏం కొట్టినట్టు అనిపించట్లేదు, మరి దీంతో కంబ్యాక్ ఇచ్చారనుకోవచ్చు. ఇది మాత్రం హిట్ బ్రో. హీరోయిన్ ఉంటుంది హాట్, విశ్వక్సేన్ హిట్. చెప్పండి గట్టి చెప్పండి. మంచి మూవీ చూశాను. ఈ సినిమాలో మనకి పాత సినిమాలో ముందు జాతరలో అని డైలాగ్ పెట్టినట్టుగా ఇందులో ప్రతిదానికి హీరో గలీజ్గా ఉంటుంది అంటూ ఉంటాడు. అదో తమాషా డైలాగ్ పెట్టారు. కామెడీ బాగుంది. హీరోయిన్ అయితే అద్భుతంగా ఉంది చూడడానికి. విశ్వక్సేన్ కూడా గ్లామరస్గా ఉన్నాడు. అయితే ఇందులో సర్ప్రైజ్ ఏంటంటే చాలా తమాషాగా క్యామియోస్ చేశారు. నాగవంశీ క్యామియోలో వస్తాడు, ఎక్స్ట్రాడినరీగా చేశాడు. తర్వాత మన దిల్ రాజు గారి క్యామియో ఉంది, బాగుంది. హీరో బాగున్నాడు, హీరోయిన్ బాగుంది. ఇంకా భీమ్స్ గారి సంగీతం చెప్పక్కర్లో, ఫోటోగ్రఫీ బాగుంది. ఓవరాల్గా ఇట్స్ వెరీ గుడ్ ఫిలిం, ఫన్ ఫిలిం, బట్ చాలా లైట్ హార్టెడ్. అంటే ఎక్కడ హెవీ ఎమోషన్స్ కానీ హెవీ సెంటిమెంట్స్ కానీ ఏమీ లేవు. విలన్ కూడా బాగున్నాడు. అంతా ఓవరాల్గా ఇట్స్ వెల్ మేడ్ డీసెంట్ ఫన్నీ మూవీ. దీన్ని ఏమంటారంటే మనం స్లాప్ స్టిక్ కామెడీ అనొచ్చు, లేకపోతే నాన్ సెన్సికల్ కామెడీ అనొచ్చు, లేకపోతే సిచ్యువేషనల్ కామెడీ అనొచ్చు. ఇవన్నీ బ్లెండ్గా చేశారు. పైగా అనుదీప్ వేశాడు ఇందులో క్యారెక్టర్. చిచ్చోరా గాడి క్యారెక్టర్ వేశాడు. పరమ బేవర్స్ లేబర్ గలీజ్ గాడు ఎవడు ఈ ఊళ్ళో అనగానే మనకి నవదీప్ని చూపిస్తారు. ఆ విధంగా మంచి కామెడీ చేశాడు నవదీప్. మన జాతిరత్నాలు ముగ్గురు క్యారెక్టర్, నవదీప్ అతని ఫ్రెండ్ ఇంకొక అనుదీప్, వీళ్ళు ముగ్గురు కలిసి మంచిగా చేశారు. చాలా కామెడీ వచ్చింది, బాగుంది సినిమా. యాక్చువల్లీ మీరు రాఖీ కానీ లైలా కానీ ఇవన్నీ కామెడీ మంచి టింజ్ ఉన్న మూవీస్ చేశాడు. ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాకపోయినా అతని బాడీ లాంగ్వేజ్ బాగుంటుంది, ఒక ఎట్టగారం ఉంటుంది. అతని బాడీ లాంగ్వేజ్లో చిన్న అరోగెన్స్ ఉంటుంది. వాటిని కరెక్ట్గా క్యాప్చర్ చేశాడు నవదీప్. క్లైమాక్స్ లో ట్విస్ట్ ఇస్తాడు, బాగానే ఉంది. బాగుంది. సో ఎవరు హైలైట్ అయ్యారు సినిమాలో? ప్రతి ఒక్కరు హైలైట్, అంతా బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ ఎలా ఉంది? హీరోయిన్ యాక్టింగ్ చాలా క్యూట్ గా ఉంది. హీరోయిన్ హీరో కెమిస్ట్రీ కూడా బాగుంది, చాలా బాగుంది. సో ఫ్యామిలీస్ రావచ్చు అంటారా? ఇది ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, చాలా బాగుంది. నా టైటిల్ తగ్గట్టుగా ఫంకీ అనే టైప్ లో ఆ సినిమా ఫన్నీగా అలా ఉందనుకోవచ్చా? కంప్లీట్ గా కామెడీ అండి, కంప్లీట్ గా లైట్. ఫస్ట్ అంటే సోషల్ మీడియాలో చూస్తుంటే రివ్యూస్ కొంచెం అయిపోయినట్టుగా చెప్తున్నారు, బాగాలేదని చెప్తున్నారు. చాలా బాగుంది, చాలా బాగుంది. ఫస్ట్ అలాగే విశ్వక్సేన్ గారికి ఒక మంచి చాలా రోజుల తర్వాత బ్రేక్ దొరికింది అనుకోవచ్చా? డెఫినెట్గా చాలా మంచిగా చూడండి. అయింది. అండ్ ఓవరాల్ మూవీగా చెప్పాలి అంటే డైరెక్షన్ విషయం డైరెక్షన్ అనుదీప్ గురించి మీకు తెలిసిందే. సో దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. జాతిరత్నాలు లాగా ఎక్స్పెక్ట్ చేసి మూవీ కోసం కొంచెం అంటే ప్రొడ్యూసర్ గారు కూడా ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండానే రమ్మన్నారు సినిమాకి. సో అలాగే ఫన్నీగా క్రేజీగా ఉందంటారా సినిమా? ఫన్నీగానే ఉంది, కాకపోతే కొంచెం స్టోరీ వైజ్ బట్ చాలా బాగుంది. ఎంటర్టైనింగ్, మంచిగా ఫ్యామిలీ టైం కూడా చూసుకోవచ్చు. అనుదీప్ లేకపోతే మూవీ ఎట్లా అవుతుంది అసలు? అనుదీప్ ఉండాల్సిందే. కంగ్రాచులేషన్ సందీప్ గారు, విశ్వక్ హీరో గారు. హీరోయిన్ బాగుంది, చాలా బాగుంది మూవీ. అందరూ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు.
రేటింగ్ ఎంత ఇస్తారు మేడం 5కి? రేటింగ్ 5 అనే ఇవ్వచ్చు. ఓకే, బాగుంది సినిమా మూవీ. స్టోరీ స్టోరీ ఉంది, మదర్ సెంటిమెంట్ ఉంది, సరదాగా నవ్వుకోవడానికి ఒక 2 hours మంచిగా నవ్వుకొని వెళ్ళచ్చు. దీంట్లో సింగ్ వచ్చింది అమ్మగారు మీకు ఏంటండి? సింగ్ బాగుంది మీకు బాగుంది, మదర్ సెంటిమెంట్ బాగుంది, ఫ్యామిలీ బాగుంది. కొంచెం విండోస్ బాగా